అయితే ఏ పార్టీ గెలిచినా ప్రజలు మాత్రం ఓడిపోయారు అనేది ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే భారీ స్థాయిలో ఈ రోజు వయలేషన్స్ జరిగిన సందర్భంలో ఈ రోజు ఇంత పెద్ద స్థాయిలో అంటే పార్టీ అక్కడున్న ఓటర్ల కన్నా అన్ని పార్టీల కార్యకర్తల యొక్క సంఖ్య మొత్తము జూబ్లీ హిల్స్ ప్రాంతంలో గల్లీలో కూడా వాళ్ళు చూపించినటువంటి ఈ హడావిడికి కనీసం ఒక 60% పైబడి మనం అక్కడికి ఆ ఓటర్లు తరలింపు ఉంటుందని చెప్పేసి మనందరం కూడా ఎక్స్పెక్ట్ చేశాం. కానీ కనీసం 1% కూడా పెరగకపోవడం అనేది ఇవాళ ఒక తారాస్థాయిలో చేరినటువంటి ఓటర్ల యొక్క నైరాశ్యం. ఆ నైరాశ్యానికి వెనకాల ఉన్నటువంటి కారణాలు మనందరికి తెలుసు. ఎందుకంటే ఇక్కడ బస్తీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఓటింగ్ చేయడానికి ప్రముఖంగా వస్తున్నారు కానీ అనేది కూడా మనం ఒక కోణంలో మనం ఆలోచించాల్సినటువంటి ఇంతకన్నా ఎక్కువ ప్రచారం ఇంతకన్నా ఓటర్ను రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఇంకా పార్టీలకు ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఒక బై ఎలక్షన్ లో ఇంత భారీ స్థాయిలో జరిగినటువంటి ఈ ప్రచారానికి కూడా ఓటర్లు బయటికి రావడం లేదంటే ఇంకా ఏం చేస్తే ఓటర్లు బయటకు వస్తారనేది ఆత్మవిమర్శ రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లు ప్రజా సంఘాలు అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మనం ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయిందని చెప్పేసి మనం చాలా సందర్భాల్లో అన్ని టీవీలలో కూడా మనం విన్నాం. అంటే ఇవాళ సివిజిల్ యాప్ అనేది పనిచేయలేదు. మేము ఎన్నికల నిఘా వేదిక తరఫున కొన్ని వందల కంప్లైంట్స్ మేము ఇచ్చే ప్రయత్నం చేశాం. కానీ సివిజిల్ యాప్ అనేది కంప్లీట్ గా క్లోజ్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే చాలా సందర్భాలలో అక్కడ జరుగుతున్నటువంటి డబ్బు పంపిణీ కావచ్చు, లేదా మద్యం పంపిణీ కావచ్చు, లేదా అక్కడ జరుగుతున్నటువంటి వయలేషన్స్ కావచ్చు, మనం ఎన్నికల కమిషన్ కు చేరవేసే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఎక్కడ కూడా అక్కడ నుండి స్పందన రాలేదు. సో ఇలాంటి వయలేషన్స్ స్పందన రాకపోవడం, ప్రజల్లో యథేచ్ఛగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ గా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పే పరిస్థితి లేదనేది కూడా అది కూడా ఈ మొత్తం మహానగరం ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది బస్తీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఓటింగ్ లో పాల్గొంటున్నారు, భవంతుల్లో ఉన్న వాళ్ళు ఎందుకు పాల్గొనలేకపోతున్నారు, ఏ పరిస్థితి ఉంటుందో మీకు అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి పరిస్థితిలో ఈ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక రిజల్ట్స్ అనేటిది ఎవరో ఒక పార్టీ అయితే ఖచ్చితంగా గెలుస్తారు, కానీ ప్రజలు మాత్రం పూర్తిగా ఓడిపోతారు అనేది మనందరం కూడా దీని మీద ఫర్దర్ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఆసన్నమైంది. రైట్. న్యూమన్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. న్యూమన్ గారు, కాంగ్రెస్ అప్పుడే జోష్ లో ఉంది, సంబరాలు చేసుకోవడానికి కూడా అంతా సిద్ధమైనట్లున్నది. అంటే ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయి అని చెప్పి భావిస్తున్నారా? Very good morning to you as well as all the fellow panel members as well as all the viewers. So essentially మేము ఏ రోజైతే జూబ్లీ హిల్స్లో క్యాండిడేట్ డిక్లేర్ చేసామో వల్లాల నవీన్ యాదవ్ అని చెప్పేసి మా అభ్యర్థి అని చెప్పేసి ఢిల్లీ నుంచి మేము మా అధిష్టానం ఏదైతే డిక్లేర్ చేస్తుందో ఆనాటి నుంచి ఎలక్షన్ జరిగిన నాటి వరకు కూడా క్లియర్గా మేము ప్రతి ఒక్కసారి మేము పైచేయే ఉన్నాం. కొన్ని సర్వే సంస్థలు వచ్చేసేసి లేదు అట్లా కాదు ఇట్లా కాదని చెప్పేసి వాళ్ళు స్పాన్సర్ చేసినటువంటి సంస్థలు వారికి అనుగుణంగా సర్వేలు ఇచ్చే ప్రక్రియ చేసినారు. కానీ ఓటర్ మహాశయుడు 11వ తారీఖు పోయినప్పుడు 407 బూత్లలో ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్క బూత్లో కూడా మాకు లీడ్ వచ్చే విధంగా వారు మా మీద నమ్మకం పెట్టి విశ్వాసం పెట్టి మాకు ఓటు వేశారని చెప్పేసి మాకు భావిస్తున్నాం. ఎందుకు అనంటే మేము 22 నెలల్లో ఉండి ఈరోజు 23 నెలలు నడుస్తున్నది. మేము ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినప్పుడు మీరు చూసుకున్నట్లయితే మాకు ఈ రాష్ట్ర బడ్జెట్లో చాలా విపరీతమైన ఫైనాన్షియల్ బర్డెన్ మా మీద ఉంది. 7 లక్షల కోట్లు అప్పు చేసి వీరు పోయినా సరే మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ మేము చేస్తున్నటువంటి పాలన కానీ మేము అందిస్తున్నటువంటి ప్రజాపాలన కానీ ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో తెలంగాణలో ఉన్నారని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. 100% ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే తీసుకున్నారో ఇందిరమ్మ పాలన అని చెప్పేసి గరీబుల కోసం ఇందిరమ్మ ఇల్లు తీసుకొచ్చినాము, యువత కోసం ఉద్యోగాలు తీసుకొచ్చినాము, రాజీవ్ అభయహస్తం తీసుకొచ్చినాము. నిన్న మీరు చూసినటువంటి యూపీఎస్సీ మెయిన్ రిజల్ట్స్లో 43 మంది యూపీఎస్సీ రిజల్ట్స్లో మెయిన్కి క్లియర్ చేయగలిగినారు. అంటే దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రజాపాలన. ఈరోజు వాక్ స్వతంత్రం అనేది తెలంగాణలో ఉంది, ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. మీడియా అనేది 4th ఎస్టేట్గా ఉండేది, దాని మీద ఆంక్షలు ఉండేవి. 10 సంవత్సరాలు గడిల పాలన జరిగింది, 10 సంవత్సరాలు వీళ్ళు దోచుకున్నారు, 10 సంవత్సరాలు ఇష్టారాజ్యంగా చేసినారు, లా అండ్ ఆర్డర్ తప్పిపోయింది. ఈరోజు ఆ రకంగా లేదు. అక్కడ ప్రతి ఒక్క స్కామ్ చేసేసి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు ప్రతి నెల మేము 6,500 కోట్లు అప్పు కడుతున్నాం, మిత్తి కడుతున్నాం, ఓన్లీ ఇంట్రెస్ట్ కడుతున్నాం మేము. అయినా సరే
ఇచ్చిన మాటకు అనుగుణంగా ప్రతి ఒక్క గ్యారెంటీ నెరవేరుస్తున్నాం. ఉచిత ఫ్రీ బస్సు నుంచి తీసుకుంటే ఎల్పిజి సిలిండర్ వరకు, సన్న బియ్యం వరకు, రేషన్ కార్డుల వరకు. ఒక్క రేషన్ కార్డు కూడా, కొత్త రేషన్ కార్డు, ఒక్క రేషన్ కార్డు కూడా వారు ఇవ్వలేకపోయినారు 10 సంవత్సరాల్లో. 10 సంవత్సరాల్లో ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేకపోయినారు. అంటే వారు పేపర్ లీకులు చేసినారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కేటీఆర్ గారి పిఐ అయినటువంటి తిరుపతి గారు దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినారని చెప్పేసి న్యూస్లో వచ్చినాయి. సో నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను, పీపుల్ ఆర్ హ్యాపీ. ఎస్, 22 monthsలో వీళ్ళు ఇంకా చేసేది ఉంది, బరాబర్ ఉంది. మాకు ఇచ్చింది టైం 5 years, మాకు అయింది ఇంకా 2 years, అంటే 3 years ఆఫ్ టైం లెఫ్ట్ ఉంది. మేము ఒక బీసీ బిడ్డకి ఇచ్చినాము 42% క్యాస్ట్ సెన్సస్ అని చెప్పేసి మేము తీసుకొచ్చినాము. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి స్పెషల్ జీవో ద్వారా మేము లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి చెప్పినాం. వారు చెప్పారు కానీ చేయలేదు, మేము చెప్పాము, చేసి చూపిస్తున్నాం. పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ సక్సెస్ అయినట్టు అనిపిస్తుంది. 100% పోల్ మేనేజ్మెంట్ నుంచి, బూత్ మేనేజ్మెంట్ నుంచి, ఎలక్ట్రల్ ప్రాసెస్ మొత్తం మీరు చూసుకుంటే మేము అదే చెప్తున్నాను. మా క్యాండిడేట్ నవీన్ యాదవ్ ఇది 3rd హీస్ కంటెస్టింగ్. Yes, contested 2 times, one being an MIM, other being independent. 3rd time because we know యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్నవాడు అని చెప్పేసి ఇస్తే ఆయన మీద చాలా రకాల నిందలు వేసినారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రక్రియ చేసినారు. కానీ ప్రతి ఒక్క గుండెకి, ఆయనకి గుండె బంధం, అదే పేగు బంధం ఉంది యూసుఫ్ గూడాతో, అక్కడ జూబ్లీ హిల్స్తో. ప్రతి ఒక్క ఓటర్ని గుర్తుపట్టేటువంటి వ్యక్తి. నేను ప్రతి ఒక్క ఓటర్ అంటే 4 లక్షల ఓటర్లు అనట్లేదు. బై అండ్ లార్జ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరైతే ఉంటారో కమ్యూనిటీస్లో, సొసైటీస్లో, కాలనీస్లో, బస్తీల్లో ప్రతి ఒక్కరిని పేరుతో గుర్తుపెట్టేటువంటి వ్యక్తి. నాకు బలమైన నమ్మకం ఉంది, బలమైన విశ్వాసం ఉంది. 30,000 ఓట్లకి ఒక్క ఓటు తగ్గకుండా మెజారిటీతో మేము గెలుస్తున్నామని చెప్పేసి. రైట్. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. కిషోర్ రెడ్డి గారు నమస్తే అండి, చెప్పండి. యా, బండి సంజయ్ గారు ప్రచారంలోకి వచ్చేంత వరకు కూడా బీజేపీ వెనుకబడినట్లే మనము చూసాము. కానీ ఆయన వచ్చిన తర్వాత త్రిముఖ పోరు ఉంటుందేమో అనే విధంగా కూడా బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను చూసి అర్థమైంది. కానీ ఎగ్జిట్ పోల్స్ లో చూస్తే కనుక ఆ విధమైన ప్రభావం చూపలేకపోతుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అని చెప్పి అంటూ ఉన్నారు. ఏమంటారు సార్? ముందుగా భువన గారు మీకు, అట్లాగే ఇప్పుడు బివి రావు గారికి, నుమన్ గారికి, బచ్చ శ్రీనివాస్ గారికి, మహా టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. ఇంకొద్ది గంటల్లో యాక్చువల్ రిజల్ట్సే రాబోతున్నాయి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ గురించి మనము ఈ రోజు మాట్లాడడం అయితే అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఈ ప్రక్రియ అయిపోయింది. ఎగ్జిట్ పోల్స్ లాంజెవిటీ అంటారు, దాని లైఫ్ స్పాన్ అయిపోయింది. ఈరోజు యాక్చువల్ పోల్స్, యాక్చువల్ రిజల్ట్సే రాబోతున్నాయి చేయబట్టి ఇంకొద్ది సమయం వేచి చూస్తే మనం వాటి గురించే మాట్లాడుకోవచ్చండి. అది మొదటి పాయింట్. రెండవది, మీరు అన్నట్లుగా బండి సంజయ్ గారు వచ్చేంత వరకు అసలు కనిపించినట్టు అనిపించలేదు. దాని తర్వాత కొంచెం త్రిముఖ పోటీ అవుతుందేమో అని అనిపించింది. దాని తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే మళ్ళీ ఓన్లీ ద్విముఖ పోటీ ఉంటుందేమో అని అనిపిస్తోంది అని అన్నారు. సో మేము ముందుగా జూబ్లీ హిల్స్ ఈ నియోజకవర్గం గురించి మాట్లాడితే, ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్స్ అంటారు. అంటే ఇప్పుడు ఎవరిదైతే సీట్ ఉందో వారు, మాగంటి గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు చనిపోవడం వల్ల ఏర్పడ్డ ఈ బైపోల్లో ఇది సీట్ బీఆర్ఎస్ది మొదటి పాయింట్. రెండవది, ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాంగ్రెస్. జూబ్లీ హిల్స్ ఎప్పుడు కూడా, అంటే మామూలుగా మేము అంతకుముందు ఎన్నడూ కూడా, మేము సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ గెలిచినా కూడా మాకు జూబ్లీ హిల్స్ ఎన్నడూ అంతకుముందు ఒక స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ అయితే కాదు. రాష్ట్రంలో ఉన్న వాటిలలో ఇదైతే ఒక స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ అనేది కాదు. బీజేపీ అంతకుముందు మునిపెన్నడూ గెలిచింది కాదు. అండ్ ఆ సెగ్మెంట్లో ఒక్కసారి అనుకుంటాను నేను, దత్తాత్రేయ గారు అప్పుడు ఒక్కసారి ఆ సెగ్మెంట్లో మెజారిటీ వచ్చినట్లుంది. కానీ మాకు ఎప్పుడు అందులో పెద్దగా అసెంబ్లీ ఎలక్షన్స్లో అయితే పెద్దగా రిజల్ట్స్ వచ్చింది కానీ, లేకపోతే పార్లమెంట్ సికింద్రాబాద్ సీట్లో కానీ ఒక మెజారిటీ అప్పగించింది కానీ జూబ్లీ హిల్స్లో లేదు. ఇది గ్రౌండ్ రియాలిటీ అండ్ స్టార్టింగ్ పాయింట్. అయితే మీకు గత నెల రోజుల నుంచి కూడా, అంటే ఎన్నికలు డిక్లేర్ అయినప్పటి నుంచి ఎప్పుడైతే క్యాంపెయినింగ్ కాస్త ఉధృతమైందో అండ్ క్యాండిడేట్ సెలెక్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే, బోత్ కాంగ్రెస్ వారు అయితే పూర్తిగా ఇక ఎంఐఎం వారి క్యాండిడేట్నే తెచ్చుకున్నారు. ఇప్పుడు నుమన్ గారు కూడా చెప్పారు, అంతకుముందు ఒకసారి ఎంఐఎం నుంచి దాని తర్వాత ఇండిపెండెంట్గా కూడా చేశారని చెప్పి. ఈసారి వారే ఎంఐఎం క్యాండిడేట్నే కాంగ్రెస్ వారు తీసుకొచ్చి వారి క్యాండిడేట్గా పెట్టుకున్నారు. ప్లస్
పూర్తి ఎంఐఎం మద్దతుతో ముందుకెళ్తున్నామని చెప్పి బోత్ కాంగ్రెస్ వారు ఇటు ఎంఐఎం వారు చెప్పిన దాఖలాలు చూసాం. దాని తర్వాత కొద్ది రోజులకి ఇక ఏకంగా అజరుద్దీన్ గారికి అంటే ఇవ్వాలా ఇవ్వద్దా, లీగలా ఇల్లీగలా మాట్లాడట్లేదు, ఇదేమీ టెక్నికల్ ఇష్యూ కాదు. బట్ ఈ సమయంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అజరుద్దీన్ గారికి మినిస్ట్రీ ఇవ్వడం ద్వారానే మనకు తెలుస్తోంది ఏ వర్గం కోసము, ఏ ఓట్ బ్యాంక్ మెప్పు కోసము కాంగ్రెస్ పూర్తిగా పనిచేసింది అనేది. ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా దిగి పాకిస్తాన్ని అంటే మన సైనికుల్ని కించపరుస్తూ, మన భద్రతా దళాలని కించపరుస్తూ పాకిస్తాన్ అంటే సింధూర్ సక్సెస్ అయిన విధం ప్రపంచమంతా కొనియాడుతున్న సమయంలో పాకిస్తాన్ స్టాండ్ తీసుకుని మాట్లాడినట్టుగా మనం చూసాం. మనం డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. దాని తర్వాత కొన్ని రోజులకి ఏకంగా ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటే ముస్లింలు అన్న టైప్లో, అంటే కేవలం ఇక్కడ కొంత 30% వరకు ముస్లిం ఓటర్లు ఉండడం వల్ల ఇక కేవలం ఆ ఒక్క ఓట్ బ్యాంక్ మీదే వారైతేనే గుంపగుత్తగా ఓటేస్తారు. ఓట్ బ్యాంక్ అంటేనే డెఫినేషన్ అది. ఇక వారొక్కరైతేనే పూర్తిగా గుంపగుత్తగా ఓట్లు వేస్తారు, మాకు ఆ ఓట్లు ఒక్కటి చాలు అన్న విధంగా ఇక వారెప్పుడు క్రిస్టియన్లు అంటే కాంగ్రెస్ అని కానీ, హిందువులు అంటే కాంగ్రెస్ అని కానీ, హిందువుల క్రిస్టియన్ల గౌరవాన్ని పెంచేది కాంగ్రెస్ అని కానీ ఏ ఒక్క మాట మాట్లాడలేదు. కేవలం ముస్లింల కోసమే ఈ ఎన్నిక అన్నట్లుగా ముస్లింలే మాకు చాలు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదు. ఎందుకంటే కేవలం 50% కంటే తక్కువ ఓటింగ్ జరుగుతుంది. అది ఇప్పుడే కాదు, అంతకుముందు సార్లు కూడా జూబ్లీహిల్స్లో జరిగిన పరిణామం అదే. అందులో ఓట్ బ్యాంక్ అనేది ఎప్పుడైనా కానీ సాలిడ్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఎప్పుడైనా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటేనే మీనింగ్ అది. వారైతే వచ్చి గుంపగుత్తుగా ఒకటే సైడ్ వేస్తారు అనేది. ఇంకా ఒక్క ఓట్ బ్యాంక్ మాకు చాలు అన్న విధంగానే కాంగ్రెస్ వెళ్ళింది. ఇటు బీఆర్ఎస్ కూడా ఏమీ తక్కువ కాదన్నట్లుగా వారు కూడా అంతకైతే కొంతమంది ముస్లిం క్యాండిడేట్స్ని వారి పూర్వాపరాలు ఎట్లాంటివి ఉన్నా కానీ, వారి క్యారెక్టర్ ఎట్లాంటిది ఉన్నా కానీ వారినే తీసుకొచ్చి పెట్టుకుంటున్నట్లుగా అదే ప్రచారం చేసి, దాని తర్వాత ఏం మాట్లాడినా కానీ గుళ్ళు ఎందుకు, గుళ్ళు గట్టిస్తామన్న వాళ్ళని అపహాస్యం చేస్తూ కబ్రస్థాన్లకు మాత్రం పెద్దపీట వేస్తాము, మేము విద్యా సంస్థలది కూడా భూమి లాక్కుని కబ్రస్థాన్లకు ఇచ్చాము అని చెప్పి మాట్లాడిన కేటీఆర్ గారు ఉన్నారు. సో ఇద్దరూ కూడా ఒక మతపరమైన రాజకీయాలు చేస్తూ కేవలం ఒక ఓట్ బ్యాంక్ మెప్పు కోసమే చేసిన సందర్భం మనం నెల మొత్తం చూసాం. మీరు సంజయ్ గారు వచ్చిన తర్వాతే కొంచెము ఇది మాట్లాడారు అని అంటే ఈ విషయాలని పూర్తిగా సంజయ్ గారు కుండబద్దలు కొట్టినట్టు డైరెక్ట్గా చెప్పడం వల్ల అప్పుడు కాస్త అంటే అప్పటి వరకు మేము అసలు మతాలని కానీ మత రాజకీయాలు కానీ ఏమాత్రం మాట్లాడకపోవడం వల్ల మీడియా వారి దృష్టిలో మాత్రము ఇక ఇప్పుడు బీజేపీ దిగిందని అన్నట్టుగా అనిపించింది. కానీ బట్ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి మా సిస్టమ్ అయితే పనిచేస్తూనే ఉంది. మా కిషన్ రెడ్డి గారైనా కానీ, ఇతర నాయకులైనా కానీ, రామచంద్రరావు గారైనా కానీ, మా రాష్ట్ర అధ్యక్షులే కానివ్వండి, ఇతర నాయకులే కానివ్వండి, డోర్ టు డోర్ దగ్గర నుంచి మొత్తము ప్రతి బూత్లోనూ క్యాంపెయిన్లు చేయడం వరకు మొత్తము నేను కూడా ఒకసారి కొన్నిసార్లు వెళ్ళాను ఇది డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి. సో ఈ విధంగా జరుగుతూనే ఉంది అంతకుముందు నుంచి. కాకపోతే మీడియాకి ఏంటంటే కొంచెం సంచలనం మత రాజకీయాలు చేస్తున్న సందర్భంలో దానికి కౌంటర్ ఇచ్చినప్పుడు అప్పుడు కొంచెం హైలైట్ చేసి మీరు ప్రచారం అంటే ఈ ప్రసార మాధ్యమాల్లో బీజేపీని చూపించడం మొదలైంది. దానివల్ల మనకు అట్లా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఫైనల్గా రిజల్ట్ గురించి వస్తే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అయితే నేను అన్నాను వాళ్ళు 6% ఇచ్చారా, 5% ఇచ్చారా, ఇంకెన్ని శాతాలు ఇచ్చారు అనేది పక్కకు పెడితే ఈ రోజు అయితే మనము కౌంటింగ్ అయితే ఇప్పుడు మొదలవబోతోంది. ఇంకొద్ది గంటల్లో పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఉన్న పరిస్థితి అయితే ఇదండి. ఈ ఎన్నికలు డిపాజిట్ రాదు సార్ మీకు కిషోర్ గారు, కేవలం 100% డిపాజిట్ రాదు మీకు కిషోర్ గారు. మీరు చూస్తారు, మీరు లాస్ట్ ట్రంప్ కార్డ్ ఏదైతే వాడినరో సునీతా బేగం అని చెప్పేసి, నవీన్ ఖాన్ అని చెప్పేసి, సీతారాం బాగం అని చెప్పేసి పేర్లు మార్చే ప్రయత్నం, మొలతాడని చెప్పేసి ఏ రకంగా మాట్లాడినరో 100% డిపాజిట్ రాదు మీకు. ఈ రోజు మీరు చూసుకోండి, మీరు హుజూరాబాదే కానివ్వండి లేకపోతే మునుగోడే కానివ్వండి, కానీ కేవలం మత ప్రాతిపదికనే ఈ రెండు మేజర్ పార్టీలు కూడా మన రాష్ట్రంలో అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నవారు, అధికారం ఉన్న కోల్పోయి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నవారు కూడా కేవలం మత ప్రాతిపదికనే ప్రచారం చేసుకుంటూ వెళ్ళడం అనేది అది
Right. న్యూ సిటీలో ఇదేమో ఓల్డ్ సిటీలో ఎలక్షన్ అన్నట్లుగా తలపించిందండి మొత్తం మీద. జూబ్లీ హిల్స్ కూడా ఇది ఓల్డ్ సిటీలో ఎలక్షన్ అవుతున్నప్పుడు ఏ విధంగా అవుతుందో ఆ విధంగా ఈవెన్ న్యూ సిటీలో కూడా, అంటే హైదరాబాద్ మూసి యువతల వైపు ఉన్న హైదరాబాద్ లో కూడా అదే ప్రచారము, అదే అసలు ఎంఐఎంఏ నిలబడుతోంది క్యాండిడేట్ అన్నట్లుగా మీకు Right. తెలిసిన విషయమే. ఇటు బీఆర్ఎస్ వారు అధికారంలో ఉన్నప్పుడు వారు ఎంఐఎంకే ఫేవరబుల్ గా ఉండేవారు, అందుకనే ఓల్డ్ సిటీకి మెట్రో వెళ్ళలేదు. ఇటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైడ్రా ఇప్పుడు ఓల్డ్ సిటీకి వెళ్ళదు. ఇద్దరు కూడా ఎంఐఎం సేవలో తరించాలని చెప్పి ఎంఐఎం పేరు చెప్తే గానీ వీళ్ళకి బీజేపీకి లెగదు. మరి ప్రజలు Yeah. అది గమనించి ఏ విధంగా ఓటేస్తారు. ఓట్ బ్యాంక్ అయితే బ్యాంక్ కోసమే కదా వీళ్ళిద్దరు కొట్లాడుకుంది. అదైతే ఒక సైడ్ పడే అవకాశాలు ఉన్నాయి, కానీ మేము ఆ ఓటు బ్యాంక్ గురించి మేము ప్రయత్నించేది కాదు, ఆ మతపరమైన రాజకీయాలు మేము చేసేది కాదు. చేయబట్టి మిగిలిన ప్రజలు ఏ విధంగా ఓటేశారు, సరే మరి గెలిచే అవకాశాలని బట్టి వారు ఓటేశారా, లేకపోతే జరుగుతున్న ఈ నెల రోజులు బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిన ప్రచారం చూసి ఏవగింపుతో ఓటేశారా అది కూడా తెలుస్తుంది. అండ్ మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ అని స్టాండ్ అవుతున్న దాని ప్రకారం దీనికి ఓటేశారా, మద్దతు పలికారా మా నినాదానికి అన్నది కూడా తెలుస్తుంది. రైట్. బచ్చు శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్, నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. యా శ్రీనివాస్ గారు, మీరు ప్రచారంలో 4 లక్షల మంది వేసే ఓటు 4 కోట్ల మందికి మేలు చేస్తుంది అని చెప్పి ప్రచారం చేశారు. కారు కావాలా, బుల్డోజర్ కావాలా అని చెప్పి. ఏది వర్కౌట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నారు? మొట్టమొదట మహాన్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు రావు గారికి, అట్లాగే పోరెడ్డి గారికి, న్యూమన్ గారికి అందరు కూడా నమస్తే. ఇప్పుడు మిత్రులు న్యూమన్ గారు చాలా పెద్దగా చదివిండ్రు. ఏందో వాళ్ళ పార్టీ 2 సంవత్సరాలలో తెలంగాణ గమనాన్ని గతిని మార్చేసినామని మాట్లాడిండ్రు. అందుకే వాళ్ళు గెలవబోతున్నాం అని కూడా చెప్పిండు. నిజమే, అది కనుక నిజమే అయితే నిజంగా హర్షిద్దాం. ఎందుకంటే అభివృద్ధి అనేటువంటిది అవసరం. అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి అనేటువంటిది, తెలంగాణ సంక్షేమం అనేది అది శాశ్వతంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చేపట్టాలి. దానికి అందరం కూడా మనము నిబద్ధులమై ఉండాలి. వాస్తవానికి అది పోరెడ్డి గారు మాట్లాడుతూ అన్ని మాట్లాడినరు, కానీ మరి వాళ్ళ పార్టీ ఏ అంశం ప్రాతిపదికన వాళ్ళు ప్రచారం చేసిండ్రు అనేటువంటిది కూడా స్పష్టత ఇవ్వలేకపోయారు. ఏదో సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు, కానీ హిందూ ఓటు పోలరైజేషన్ కోసమే కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం అయితే కొంత కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా ఆ నియోజకవర్గంతో ఉన్న అనుబంధం కావచ్చు, అక్కడ మేము విడుదల చేసినటువంటి చాలా మంది మాట్లాడింది ఈ నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, అట్లా ఏం జరగలేదు, 15 సంవత్సరాల నుంచి 3 సార్లు గెలిచినా కూడా ఇక్కడ ఏం జరగలేదు అని మాట్లాడినటువంటి సందర్భంలో మేము ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ ది పర్టికులర్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఈ హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు సంపూర్తి అయినా కూడా, లేకపోతే మెట్రో రైలు పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో అది పరుగులు తీసినా ఆ క్రెడిబిలిటీ అంటే దశల వారీగా అన్ని ప్రభుత్వాలు చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా చిట్ట చివరిగా దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసింది హైదరాబాద్ లో. ఆ క్రెడిబిలిటీ బీఆర్ఎస్ కే వస్తుంది, అది ఎవరు కాదనలేని సత్యం. 30,000 కోట్ల రూపాయల తలసరి ఆదాయం నుంచి 1,25,000 కోట్ల రూపాయల తలసరి ఆదాయానికి పెంచిన, 50,000 ఐటీ ఎక్స్పోర్ట్స్ ని 5 లక్షల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ కు పెంచిన, లేకపోతే జీడిపి పెంచిన, ఇదే బీజేపీ ప్రభుత్వంతో మేము ఎన్నో అవార్డులు రివార్డులు తీసుకున్నాం. అంటే ప్రగతి, హైదరాబాదు, తెలంగాణ సంక్షేమము, సంస్కరణలు, పీస్ అండ్ హార్మోనీ ఆఫ్ తెలంగాణ మెయింటైన్ చేయడంలో కానీ సక్సెస్ఫుల్ గా 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు మనం చూస్తున్నాం గన్ కల్చర్ అని, లేకపోతే వాళ్ళే తిట్టుకోడు, సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చింది, ఇట్లాంటి సిచ్యువేషన్ మన ప్రభుత్వంలో లేదు. అండ్ మన 6.5 లక్షల వాళ్ళు ఏదో మేము రేషన్ కార్డులు పంచినాము, లేకపోతే బియ్యం ఇచ్చినాము అని చెప్తున్నారు. బియ్యం మనం కూడా ఇచ్చినాం, రేషన్ కార్డులు 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. కొత్త రేషన్ కార్డు సంగతి చెప్పండి శ్రీనివాస్ గారు, అబద్ధాలు చెప్పకండి. కొత్త రేషన్ కార్డు సంగతి చెప్పండి మీరు. కొత్త రేషన్ కార్డు సంగతి చెప్పండి మీరు. చేసింది అయితే ఎగ్జిట్ పోల్స్ లో పోల్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చేసరికల్లా కొంత వాళ్ళు ముందంజలో ఉన్నారు అని అందరూ మాట్లాడుతున్నారు. అది ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే ఎలక్షన్స్ కు ముందు నుంచి ఎలక్షన్ డే రోజు లైన్ లో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు వీడియో క్లిప్స్ కూడా బయటకు వచ్చినాయి. 2,000 అని 2,500 అని పట్టుచీర అని పంచిండ్రు అని. నిజంగా వీళ్ళు పంచిన పైసలు పనిచేస్తే ఆ 1%, 1.5%
వాళ్ళు గెలుస్తారనేటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయితే నిజంగా కూడా ఈ ప్రజా వ్యతిరేకత, ఈ ప్రభుత్వ వ్యతిరేకత, మా నినాదం ఏదైతే బుల్డోజర్ కావాలన్నా, కార్ కావాలన్నా, నిజంగా జూబ్లీ హిల్స్ ఎన్నిక ఈ తెలంగాణ దశను మార్చేస్తుంది. 6 గ్యారంటీలను 420 హామీలను సవ్యంగా అమలుకు వచ్చేటట్టు చేస్తుంది. కాబట్టి ఇంకా మేము నమ్ముతున్నాం. దుబ్బాకలో బీజేపీ సోషల్ మీడియాలో కానీ లేకపోతే మనం చూసినాం, సర్వేస్ లో గానీ బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పి కూడా మనం చూసాం. అయితే కాంగ్రెస్ సంబరాలు, కాంగ్రెస్ కు ఒక 5-6 పేడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఏదో చెప్పిండ్రు అని. కానీ కాంగ్రెస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే 6% తోని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే 6% తోని బీఆర్ఎస్ గెలుస్తుంది అని ఉంది. కాబట్టి అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసిన వాళ్ళు అన్నారు మాది మఠం కాదు, మేము కూడా రాజకీయ పార్టీనే, అస్త్రశస్త్రాలన్నీ రిలీజ్ చేస్తాం, అందులో భాగంగానే మేము ముస్లిం మైనారిటీ, నేను ఐ వెల్కమ్ మైనారిటీ సోదరునికి అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చినటువంటి సందర్భం. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని అస్త్రశస్త్రాలు ఉన్నాయి కదా, అధికారంలో ఉన్నారు కాబట్టి. అంటే అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం వల్లే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తారుమారయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారా బీఆర్ఎస్ అని వాళ్ళ నమ్మకం. అంటే వాళ్ళు ఏమంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ వచ్చిన విధానం ఏంటంటే 6% ఓట్లను మన వైపు 8%కో 10%కో ఏ విధంగా తిప్పుకోవాలని చేసిన ప్రయత్నంలో భాగంగా ఏంటంటే 3% ఓటర్లను తీసేసిండ్రు, 3% కొత్త ఓటర్లను కలుపుకున్నారు, అజరుద్దీన్ గారికి పదవి ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి గారు రంగప్రవేశం చేసిండ్రు, మధ్యలో నిల్చొని కాంగ్రెస్ అయితే ముసల్మాన్ హై ముసల్మాన్ కాంగ్రెస్ నయ్యేతో ముసల్మాన్ అయ్యా ఏదో పదాన్ని తీసుకొచ్చిండ్రు. అంటే కొన్ని ఏమంటే ఇవన్నీ కూడా టు విన్ ద రేస్. అంటే కాంగ్రెస్ పార్టీ తప్పేం, నేను వాళ్ళని తప్పు పట్టడానికి వీల్లేదు, వాళ్ళు కూడా ఒక రాజకీయ పార్టీ, వాళ్ళొక సిద్ధాంత పరంగా వెళ్తుండ్రు. మేము ముస్లింలు ఉంటే ఖచ్చితంగా గెలుస్తాం, ముస్లింలే మా ఓటు బ్యాంకు. ఇప్పటి వరకు రపోరెడ్డి గారు కూడా అదే చెప్పింది, ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేయడంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడ్డాయని. బీఆర్ఎస్ కు నిజంగా కూడా మేమున్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చినాము, లేకపోతే వాళ్ళకి ప్రతి సందర్భంలో ముస్లింలకు షాదీ ముబారక్ సందర్భం కానీ అన్ని సందర్భాల్లో మేము ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్న పరిస్థితుల్లో ఆ ఓటు మాకు కూడా పడుతుంది అనేటువంటి పూర్తి విశ్వాసం ఉంది. నిశ్శబ్ద విప్లవం జరిగింది, డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ కాంగ్రెస్ కే ఓటు వేస్తారనుకునేటువంటి ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ విధంగా కాకుండా వాళ్ళకిచ్చిన 1.5 to 4% ఎడ్జ్ రివర్స్ గా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తన నిశ్శబ్ద ఓటు ద్వారా అక్కడ ఓటు వేసినటువంటి జూబ్లీస్ ఓటర్లు మనం చూస్తాం. 8 కూడా కావస్తుంది, 7:30 అవుతుంది. ఇంకొక అరగంట తర్వాత మీరు పోస్టల్ బ్యాలెట్ నుంచి చూస్తేనే మనకి అనుకూలంగా ఫలితాలు వస్తాయని సంపూర్ణ విశ్వాసం ఉంది. ఈ ఎన్నిక కనుక జూబ్లీ హిల్స్ లో కనుక బీఆర్ఎస్ గెలిస్తే ఒక పాలన గడిలో పడుతుంది, కాంగ్రెస్ మరింత ధ్యాసతో పనిచేయడానికైతే. వెల్కమ్ బ్యాక్ టు మహా డిబేట్. రావు గారు, ఇందాక మీరు చెప్పినట్లు ఎన్నికల కమిషన్ ఫెయిల్ అయ్యింది అని చెప్పి, ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని చూసుకుంటే గనక బస్తీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు, భవంతుల్లో ఉన్న వాళ్ళు మాత్రం ముందుకు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? అంటే ఉప ఎన్నిక అని చెప్పి వాళ్ళు ఏమన్నా తక్కువగా చూస్తూ ఉన్నారా? ఎందుకు ఓటు వేయడానికి రాలేకపోతున్నారు అసలు? ఇప్పుడు ఏ రీతిలో అయితే బస్తీలో ఉన్నటువంటి ఓటర్లను ఆకట్టుకోవడానికి వీళ్ళు ఇస్తున్నటువంటి తాయిలాలు కావచ్చు, వీళ్ళు చెప్తున్నటువంటి ఆ స్కీములన్నీ కూడా ఆ రీతిలో వాళ్ళని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారో, అదే రీతిలో చదువుకున్నటువంటి ఓటర్లను ఈరోజు ఈ మహానగరంలో ముఖ్యంగా నడిబొడ్డున ఉన్నటువంటి ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో చాలా వరకు కూడా ఇప్పుడు బెంగళూరు నగర్, మధురా నగర్, తర్వాత చాలా చదువుకున్నటువంటి కాలనీస్ ఉన్నాయి, యూసుఫ్ కూడా, తర్వాత షేక్ పేట్ లాంటి ప్రాంతాల్లో చాలా వరకు ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కూడా ఉన్నారు. కానీ ఇంత భారీ స్థాయిలో ప్రచారం చేసినప్పటికీ, ప్రతి ఒక్క ఓటర్ని 3-4 సార్లు రీచ్ అయినప్పటికీ వాళ్ళకి ఎడ్యుకేటెడ్ ఓటర్స్ డబ్బులు తీసుకోకపోతే అసోసియేషన్స్ కి డబ్బులు ఇవ్వని సందర్భాలు కావచ్చు, లేదా ఇవన్నీ జరుగుతున్నట్టు మనం కథనాలు మీడియాల ద్వారా వస్తున్నాయి. కానీ అదే ఈ చదువుకున్న ఓటర్ని ఏ రీతిలో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ పాలన ద్వారా వాళ్ళకి చేయాల్సినట్టు కాలనీలో అభివృద్ధి కానీ, లేదా రోడ్ల విషయం కానీ,
ఇప్పుడు మహానగరంలో స్ట్రీట్ లైట్స్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ఇంటి నుండి తరలించే చెత్త విషయంలో కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ ఇవి లేదా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎక్కడైనా మొత్తం జూబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మేము గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి జరుగుతున్నటువంటి ఇబ్బందుల మీద ప్రజలు సామూహికంగా అక్కడ బస్తీల్లో కానీ లేదా పెద్ద పెద్ద కాలనీస్ లో కానీ ఏ రకమైనటువంటి హామీలు కానీ లేదా సమస్యల పాలన సాధన కోసం ఏదైనా ఎక్కడైనా ప్రయత్నం జరిగినట్టు మీరు ఎప్పుడైనా మీడియాలో ఒక కథనమైనా వచ్చిందా? ఏ ఒక్క కంటెస్టెంట్ కానీ సమస్యల మీద కాకుండా ప్రజల బలహీనతల మీద వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఇమోషనల్ దీని మీద దెబ్బగొట్టే విధంగా ఓటు బ్యాంక్ రాజకీయాలకి పరిమితమయ్యారు తప్పితే ఎక్కడ కూడా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఓటరు తాము యథేచ్ఛగా కాలనీకి ఒక లీడర్ వస్తే పదే వచ్చినప్పుడు మాకేం కావాలి అని చెప్పుకునే పరిస్థితి ఓటర్ కల్పించారా? అయితే వాళ్ళని ప్రలోభ పెట్టడం, లేకపోతే వాళ్ళని బెదిరించడం, లేకపోతే వాళ్ళను కుల రాజకీయం, మత రాజకీయం లేదా ఇంకే వర్గాలుగా అంటే ఎన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేయాలో అన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నమే భారీ స్థాయిలో జరిగింది తప్పితే ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా చదువుకున్న వాళ్ళని కానీ, యువతను కానీ, మహిళలను కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరినైనా కూడా వీళ్ళు వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి, మీకు ఏం కావాలి, మేము ఇంకా అధికారంలో ఉన్న వాళ్ళం లేదా అపోజిషన్ లో ఉన్న వాళ్ళం మేము అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తామని ఏ ఒక్క కాలనీలో కానీ ఇలాంటి వాతావరణం ఉన్నట్టుగా ఏ ఒక్క మీడియా కానీ ఎక్కడైనా కథనం ఇచ్చిందని నేను అడుగుతా ఉన్నాను. ఇంత దారుణమైనటువంటి ఎలక్షనీరింగ్ ద్వారా పాల్పడుతున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఏ రకంగా ఓటర్లు పోలింగ్ బూత్ లోకి వచ్చి భారీ స్థాయిలో ఓటేస్తారని మనం నమ్మాలి. అదే కదా మన ఓటింగ్ రోజు కూడా అదే సంఖ్య, కనీసం 1% కూడా పెరగలేదంటే ఇంకా ప్రజాస్వామ్యం ఏ రీతిలో ఈ రోజు ఓటర్లను రాజకీయ మొత్తం మన రాజ్యాంగం మన రాజకీయ పార్టీలకు మాత్రమే ఇలాంటి వెసులుబాటు ఇచ్చింది అంటే వాళ్ళని ప్రభావితం చేసి ఆ ప్రభావితం ద్వారా వాళ్ళని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చి వాళ్ళని వాళ్ళ యొక్క అవసరాలు తీర్చమని చెప్తే కనీసం వాళ్ళు పోలింగ్ బూత్ లకు తరలించలేని దుస్థితిలో ఇలా రాజకీయ పార్టీలు వాళ్ళ మనుగడను సాగిస్తున్నాయంటే ఇది ప్రజాస్వామ్యమా ఇంకేమన్నా మనమే ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఇలా ఈ వ్యవహారం అంతా తతంగం అంతా నడుస్తోంది. పైపెచ్చు దీన్ని కప్పిపుచ్చే విధంగా దారుణంగా ఒక స్వయం ప్రతిపత్తితో కలిగినటువంటి ఎన్నికల కమిషన్ ఈ రోజు కేంద్రంలో నుండి వాళ్ళు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో వాళ్ళు పనిచేస్తుంటే మరి ఎందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా మరొక పార్టీ యొక్క అండర్ లో వాళ్ళు ఉంటే మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి సమాధానం లేని పరిస్థితిలో ఇవాళ మనం చూస్తా ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితిలో ఎన్నికలు జరుపుకోవడం అనేది చాలా దురదృష్టంగా భావించాలి. మరి దీనికి మరి ఇప్పుడున్నటువంటి పార్టీలన్నీ కూడా ఏ రీతిలో వీళ్ళు ప్రజలను ఓటర్లను తరలించే విషయంలో వీళ్ళు మనకి సమాధానం చెప్తారో తెలియని పరిస్థితి ఉంది ఇప్పుడు. రైట్, న్యూమన్ గారు ఏమంటారు? ఎందుకంటే ముఖ్యంగా బస్తీలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక తాయిలాలు చెప్పి ఓట్ చేసే విధంగా ముందుకు తీసుకువస్తున్నారు. భవంతుల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా నిరుద్యోగ యువత కూడా ఈసారి ఎక్కువ మంది కూడా అక్కడ పోటీ చేసిన విధం కూడా మనం చూసాం. నిరుద్యోగులంతా మాకు జాబ్ ఇవ్వటం లేదు అని చెప్పి ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా కూడా వాళ్ళు మాట్లాడారు. మరి ఈ వ్యత్యాసాన్ని కాంగ్రెస్ ఎలా పూర్తి చేయగలదు? సో ఎసెన్షియల్లీ నిరుద్యోగ యువత ఏదైతే వస్తున్నారో మీరు చూసుకుంటే కొన్ని ఫోటోగ్రాఫ్స్ మీరు చూపించండి, లేకపోతే నా దగ్గర ఉన్న నేను చూపిస్తా. ఈ నిరుద్యోగ యువత అని చెప్పేసి పనికి మాలిన వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు అటు పక్కన కేటీఆర్ పక్కన చుట్టుపక్కల నించున్న ఫోటోలు దిగుతున్నటువంటి వ్యక్తులు దే ఆర్ నోవేర్ కన్సర్న్ విత్ అన్ఎంప్లాయ్మెంట్. వారు పెయిడ్ ఆర్టిస్టులు. 100% నేను కేటగారికల్గా చెప్తున్నాను. నేను ఉద్యోగాలు మేము 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం 2 సంవత్సరాల్లో. గ్రూప్ 1 నోటిఫికేషన్ మేము మొదటిసారి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి మొదటిసారి ఇచ్చింది మేము గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చి జాబ్స్ మేము ఇస్తుంటే కోర్టులకి పోయి దాన్ని ఆపే ప్రక్రియ కుతంత్రాలు చేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వీరికి తెలంగాణ సమాజం పట్ల, విద్య పట్ల
ఏ రకంగా కూడా వాళ్ళకి సీరియస్నెస్ ఉంటే పేపర్లు లీక్ అయ్యేవి కావు. పేపర్లు లీక్ అయ్యి కూడా ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. డ్రగ్స్ తీసుకొని రాష్ట్రాన్ని విచ్చల విడితనంగా డ్రగ్స్ రాష్ట్రంగా మార్చినటువంటి వ్యక్తి కల్వకుంట్ల తారక రామారావు గారు. ఈరోజు మేము అన్నీ సరిదిద్దుకొని ఉద్యోగాలు ఇస్తూ ప్రజలని సుఖ సంతోషాలతో పెడుతూ ఒక ఎంపవర్మెంట్ తీసుకొచ్చేసేసి యూత్ కోసం పలు రకాలుగా మేలు చేస్తుంటే వీరికి చూడడం ఒరవలేకపోతున్నారు మీరు. అంటే ఒక్క 22 నెలలు వారు అక్కడ ఫామ్ హౌస్ ఇక్కడ నంది హిల్స్ లో వీరు నిద్రపోతుంటే వీరికి అధికార దాహం కనపడి అరే వాళ్ళకి 5 సంవత్సరాలు ఇచ్చిండ్రు, ఓపిక పట్టాలని, నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఉండాలని చెప్పేసి సోయి కూడా లేకుండా ఉన్నారండి. నాకు అర్థం కాదు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నా, ఓటర్ మహాశయుడు ఈ రోజు మేము రెఫరెండంగా భావిస్తున్నాం. 100% మేము గెలుస్తాం. వీళ్ళు డిస్కోటెక్కులు పెట్టి రాత్రిపూట ఏ రకంగా అయితే డిస్కోలు పెట్టేసేసి పింక్ లైటింగ్లు ఇచ్చేసేసి సినిమా వాళ్ళని తీసుకొచ్చేసేసి విచ్చల విడితనంగా ఏ రకంగా అయితే మాట్లాడింటో పర్సనల్ అటాక్స్ చేసిండ్రు ముఖ్యమంత్రి గారి మీద. ముఖ్యమంత్రి గారిని చూడకుండా కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడిర్రు. కబడ్దార్ అని చెప్తున్నా కేటీఆర్ని, కబడ్దార్ అని చెప్తున్నా. రాష్ట్ర డీజీపీని కూడా లెక్క చేయడం లేదు. అంటే ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఒక లిమిట్ ఉంటుందండి. ప్రతిదానికి ఇష్టం వచ్చింది కదా అని చెప్పేసి మాట్లాడుతుంటే చూసుకునే ఎవరికైనా కాదు. కాంగ్రెస్ కార్యకర్తగా చెప్తున్నాను నేను, కాంగ్రెస్ లీడర్గా చెప్తున్నాను నేను, మీరు కంట్రోల్ చేసుకోండి. ఈరోజు మీకు రిజల్ట్ వస్తుంది. పార్లమెంట్లో మీకు వచ్చింది గుడ్డు సున్నా. మీ సొంత చెల్లి అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు బయటకు వచ్చి చెప్తున్నారు మా అన్న దొంగ, మా బావ దొంగ, మా మామ దొంగ, మా అయ్య దొంగ. ఇన్ని సర్టిఫికేట్లు ఇచ్చినా సరే ఇంకా సోయి రాదా మీకు? ఇంకా బుద్ధి రాదా మీకు? అరే ప్రతిసారి రావడము, ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేల్చడము, అది దేకలింగ్ అని చెప్పేసి అదేదో ఇది తీసుకొని బ్యానర్ తీసుకొని డ్యాన్స్ చేయడం. ఏందా డ్రగ్స్ మత్తులో ఏమైనా ఉన్నాడా? నాకు అర్థం కాదు. నార్కోటిక్స్ వాళ్ళకి చెప్పేసి వాళ్ళని లిఫ్ట్ చేసి ఒకసారి టెస్ట్ చేసి దిస్ ఈస్ హౌ యు ఆర్ డూయింగ్, దిస్ ఈస్ హౌ యు ఆర్ బిహేవింగ్. ఎలక్షన్ పర్సనల్ గా మనం వెళ్ళొచ్చు. 100% you might be having an objection, but I am raising serious doubt. రాష్ట్ర డీజీపీ టాప్ మోస్ట్ పోలీస్ ఆఫీసర్ ని పట్టుకొని ఆ రకంగా మాట్లాడొచ్చా మేడం? ఆ రకంగా మాట్లాడొచ్చా? రాష్ట్ర డీజీపీ టాపిక్ నాకు అర్థం కాదు. కాన్స్టిట్యూషన్ లో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా, భారతదేశంలో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా, పాకిస్తాన్ లో ఉన్నామా, మరో చోటు ఉన్నామా? ఇట్లా మాట్లాడతారండి. శివధర్ రెడ్డి గారు రాష్ట్ర డీజీపీ గారి మీద మీరు ఏదైతే కామెంట్స్ చేసిండ్రో, దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎ హెల్తీ డెమోక్రసీ. ప్లీజ్ అండర్స్టాండ్, యూ మైట్ బి హ్యావింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. దాన్ని మితిమీరి మాట్లాడకూడదండి. ఎవరు మాట్లాడతారండి? ఎవరైతే సోయి లేదో, ఎవరైతే చదువుకోలేదో, ఎవరైతే ఇల్లిటరేట్గా ఉన్నారో, ఎవరైతే సభ్యత లేదో, ఎవరు మాట్లాడడం ఎలా మాట్లాడడం విదేశాల్లో చదువుకుని వచ్చినారు, 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. నేను అనేది సరే, మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు కమెంట్ చేయండి, నేను అనడం లేదు. బట్ డూ నాట్ గో పర్సనల్లీ. యూ హావ్ గాన్ టు ఎ పర్సనల్ ఎక్స్టెంట్. దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. అరే రాష్ట్ర డీజీపీని చెప్పడం ఏంటి మేడం? నాకు అర్థం కాదు. హీఈస్ ఎ పోలీస్ ఆఫీసర్. ప్లీజ్ అండర్స్టాండ్, హీఈస్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్. మీకు నిజంగా చెప్తున్నాను మేడం, ఐఎమ్ టెల్లింగ్ ఆన్ ట్రూత్. నేను ఓత్లో కూడా చెప్తాను ఈ విషయం. నేను మీకు 407 బూత్లలో నేను చెప్తున్నాను, 7 డివిజన్లలో ప్రతి ఒక్క డివిజన్లో పోలీస్ హ్యాస్ బిహేవ్డ్ వెరీ న్యూట్రల్లీ. యూ కెన్ చెక్. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మీ రిపోర్టర్లను పంపించండి, ఎట్లన్నా గ్రౌండ్ రిపోర్ట్ మీరు తీసుకుని రండి. పోలీస్ నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించింది తెలుసా మీకు ఈసారి? చాలా వాళ్ళు ఉన్నప్పుడు మీరు చూడండి, వారు ఉన్నప్పుడు బై ఎలక్షన్ జరిగినప్పుడు పాలేరులో కానివ్వండి, మునుగోడులో కానివ్వండి, హుజురాబాద్లో కానివ్వండి, ఎట్లా జరిగిందండి? ప్రతిసారి డబ్బులు దొరికేవి. ప్రతిసారి డబ్బులు ఎట్లా దొరికేవండి? అది ఎవరి డబ్బు అండి? ప్రతిపక్షాల డబ్బు దొరికేది. అంటే వీరు ఫోన్ ట్యాపింగ్లు చేసి వీరు అక్రమాలు చేస్తూ ఎక్కడెక్కడ డబ్బు పోతుందని చెప్పేసి తెలుసుకుని ఈ రకంగా డబ్బులు చేస్తారు. ఈసారి ఎక్కడైనా దొరికిందా అని నేను అడుగుతున్నా. అంటే నేను ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, వీ హ్యావ్ గివెన్, మేము ఫోన్ ట్యాపింగ్లు చేయము, మేము దొరకబెట్టము. ఇది కాదండి, మాకు ప్రజల గుండెల్లో ఉన్నాం. మేము ప్రజలు, మా ఓటర్, మేము గ్రౌండ్లో వర్క్ చేసినాం కాబట్టి మీకు నమ్మరు. నవీన్ యువ నిర్మాణ్ సేన అని చెప్పేసి ఆయన నడుపుతున్నాడు ఎన్జిఓ. యూ ప్లీజ్ గో అండ్ చెక్ ద కైండ్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ ఈస్ డస్. ఆయనను పట్టుకొని క్యారెక్టర్ అసాసినేట్ చేయడము. అరే అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ కుట్రల వల్ల వాళ్ళ నాయన మీద ఏ కేసులు పడితే దాన్ని తీసుకొచ్చేసేసి బాబు మీద ఎట్లా పెడతారు మేడం? నాకు అర్థం కాదు. క్యాండిడేట్ ఏం చేస్తాడు తప్పు నాకు అర్థం కాదు. క్యాండిడేట్ గురించి మాట్లాడండి మీరు. క్యాండిడేట్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆయన హీ హాస్ స్టడీడ్ ఆర్కిటెక్చర్, హీఈస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. చిన్ననాటి నుంచి ఒకటే స్కూల్లో చదువుకున్నాం. ఐ నో హిమ్ వెరీ వెల్. ఎట్లా మాట్లాడతారండి? నేను అనేది ఏంటంటే, మీరు ఏం చేసిండ్రు దాని గురించి మాట్లాడండి. బాకీ కార్డు అని చెప్పేసి తీసుకొచ్చినారు. బాకీ ఉండకపోతే ఏముంటుంది మేడం? అంటే మాకు బాకీ టైం లేదా?
3 సంవత్సరాలు మాకు బాకీ టైం లేదా? ఎందుకు ఇంత ఆరోగెన్స్? దిస్ షీర్ ఆరోగెన్స్, ఈ అహం వల్ల వాళ్ళు ఫామ్ హౌస్ లో పోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను చెప్తున్నాను, ఆ అహాన్ని తగ్గించుకోవాలి. మిస్టర్ కేటీఆర్, ప్లీజ్ అండర్స్టాండ్, ఇఫ్ యూఆర్ లిజనింగ్ టు మీ, reduce your arrogance, go into the people, go into the public, go into the grassroots. వాళ్ళు మీకు మన్నలు పొందితే మీకు ఓటేసి మళ్ళీ నెక్స్ట్ టైం మీకు ఇస్తారు. అంతేగాని ఇది ఒకటి మేము గెలవాలా, ఇది ఒకటి గెలవాలా, ఎందుకు గెలుస్తారండి నాకు అర్థం కాదు. 3 సంవత్సరాల అధికారంలో మేము ఉన్నాము, 150 కోట్లతో మేము పనులు శంకుస్థాపన మేము చేసినాము, 100% యువకుడికి ఇచ్చినాము, బీసీకి ఇచ్చినాము, పని చేస్తాడని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. కానీ అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, ఇలా చాలా సమస్యలు అక్కడున్న ప్రజలైతే ఫేస్ చేస్తున్నారు. దాన్ని ఈ 3 సంవత్సరాల్లో ఏ విధంగా రెక్టిఫై చేయదలుచుకుంటారు? That's a very good question. So that is what we need to talk. Yeah. Today at 3 o'clock you are going to see Naveen is going to get the certificate. ఓకే, రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి వారు సర్టిఫికేట్ తీసుకుంటారు. సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఓత్ సెరమనీ వస్తుంది. 100% స్పీకర్ గారి ముందు ఓత్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీరు చూస్తారు ప్రతి ఒక్క ఇన్కంప్లీటెడ్ వర్క్ 100% మేము తీసుకోబోతున్నాము. దానికి స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయి. జూబ్లీ హిల్స్లో ఎప్పుడైతే మాగంటి గోపీనాథ్ గారి హెల్త్ బాగాలేకపోవడం వల్ల, వారి హెల్త్ డయాలసిస్ పోవడం వల్ల, లాస్ట్ ఎలక్షన్స్లో కూడా మీరు చూసుకుంటే వారి హెల్త్ సహకరించక వారి క్యాంపెయిన్ కూడా సరిగ్గా చేయలేకపోయినారు. అప్పటి నుంచి ఈ 2 years స్తబ్దుగా ఉండిపోయింది. మొత్తం సివిక్ ఇష్యూస్ తీసుకోండి, రోడ్లు తీసుకోండి, నాలాలు తీసుకొని, ఆయన ఇల్ హెల్త్ కారణంగా ఇవన్నీ ఇష్యూస్ అలానే ఉండిపోయాయి. ఇప్పుడు ఒక యువకుడు వచ్చాడు కాబట్టి, మేము గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి, ఆ రిప్రజెంటేషన్స్, ఆ ప్రామిసెస్ ఏదైతే మా మంత్రివర్గం వచ్చేసేసి మంత్రులు ఇచ్చినారండి. దిస్ ఈస్ నాట్ సంథింగ్ గివెన్ బై ఎ పార్టీ ప్రామిస్. దిస్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ డన్. టెండర్స్ కూడా కాల్ ఆన్ చేసినాం మేము. శ్రీనగర్ కాలనీలో మేము వర్క్ స్టార్ట్ చేసినాం, వర్క్ కంప్లీట్ అయిపోయింది. గ్రీన్ బావర్చి కమలాపురి కాలనీలో వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. సో స్టేజెస్లో ఉన్నాయండి, కొన్ని ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని కంప్లీటెడ్ స్టేజ్లో ఉన్నాయి. వాట్ ఎవర్ ద రిమైనింగ్ వర్క్ 100% ప్రతి ఒక్క వర్క్ వీ విల్ కంప్లీట్. 150 crores ఆఫ్ వర్క్ ఏదైతే మేము ప్రామిస్ చేసినామో 100%. నేను మళ్ళీ ఒకసారి నేను మీకు చెప్పదలుచుకుంటున్నా మేడం, 2028 ఎలక్షన్స్ కంటే ముందు ప్లీజ్ నోట్ దిస్, and on record I am saying this, with responsibility I am saying this, and as the word of Rahul Gandhi garu I am saying, after talking to Rahul Gandhi garu I am making this statement on record here. ప్రతి ఒక్క గ్యారంటీ we are going to fulfill. మేము నెరవేర్చిన తర్వాతనే మేము ఎలక్షన్స్కి పోతాము. అంటే జూబ్లీ హిల్స్ లోనేనా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ప్రతి ఒక్క హామీ నేను మళ్ళీ చెప్తున్నా, 2028 ఎలక్షన్స్ వీఆర్ గోయింగ్ టు గో బై ఫుల్ఫిల్లింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రామిస్. దిస్ ఈజ్ నాట్ ఎ మియర్ స్టేట్మెంట్. ఆ ప్రామిసెస్ అనేది తుక్కుగూడలో మేడం సోనియా గాంధీ గారు వచ్చి ఇచ్చినటువంటి ప్రామిసెస్. వీ టేక్ దట్ వెరీ వెరీ సీరియస్లీ. ఎస్, రాష్ట్రంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, ఫైనాన్సెస్ చాలా ఇబ్బందులు ఉన్నాం. అయినా ఫస్ట్ మేము శాలరీస్ ఇస్తున్నాము, అయినా ఉద్యోగాలు మేము ఇస్తున్నాము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీరు అనుకోండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫేజుల వారీగా మేము ఇస్తున్నాము. మీరు ఏ రోజు ఇచ్చినట్టు రిటైర్మెంట్ బెనిఫిట్స్? జనాలు చచ్చిపోతున్నారు. పీపుల్ వర్ టేకింగ్ సూసైడ్స్. కాదా ఇది? అన్నీ ఉన్నా సరే మేము విడతల వారీగా మేము ఇస్తున్నాము. అంటే ఏదో రకంగా ఫ్యామిలీలో 2 ఉంటారండి, పెద్దన్న ఉంటాడు, చిన్నన్న ఉంటాడండి. పెద్దన్న తాగి బానిసయి మందుకి డ్రగ్కి అలవాటు పడి విచ్చలవిడితనంగా డబ్బులు ఖర్చు చేసి ఇంట్లో అబాస్ పాలు చేసేసి ఆయన చనిపోతాడండి. దెన్ ఇట్ ఈస్ హూజ్ రెస్పాన్సిబిలిటీ? ఇట్ ఈస్ ద యంగర్ సన్స్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ ద హోమ్. అదే చేస్తున్నారు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఒక బాధ్యతగా రాష్ట్రాన్ని నిలబెట్టే విధంగా మేము ముందుకెళ్తున్నాము. మేము ఇప్పుడే కాదండి, ఈ 3 సంవత్సరాలు మేము అధికారంలో ఉండబోతున్నాము. మళ్ళా నేను చెప్తున్నాను, నేను మీకు ఇంకా 2 terms మేమే, అంటే 13 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉండబోతున్నారు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకుంటున్నాం మేడం, దో we are talking about Jubilee Hills, I want to talk about Bihar as well. Because 2026 లో వీళ్ళ ప్రభుత్వం కూలిపోతున్నది, కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది. మీరు చూస్తారు 2026 లో ఈ రోజు బిహార్ లో మహాగఠబంధన్ we are going to form the government. 2026 100% ఆల్రెడీ ప్రభుత్వం కూలిపోతున్నది. అసలు బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో అయితే విజయం సాధించగలుగుతుంది, అసెంబ్లీలో ఎందుకు తన సత్తా చూపించలేకపోతుంది? ఇప్పుడు ప్రతి పార్టీకి కూడా, ఇప్పుడు కాంగ్రెస్ 64 సీట్లలో కదండి గెలిచింది, 119లో ఏమీ గెలవలేదు కదా. అసెంబ్లీలో చాటించలేకపోతున్నాం అనేది కాదు, అంతకుముందు 1 ఉన్నది 4 అయింది, 4 ఉన్నది 8 అయింది, చాలా ప్లేసెస్లో మేము 2వ స్థానంలో కూడా వచ్చాము. సో ఇది అంచెలంచెలుగా ఎదుగుతున్న తరుణం. ఇప్పుడు మేము గుజరాత్లో, రాజస్థాన్లో, లేకపోతే ఉత్తరప్రదేశ్లో, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రము, అట్లాగే దేశంలో వచ్చిన తర్వాత ఈరోజు మీరు కేరళ తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, రైట్, లేకపోతే నార్త్లోనే ఇంకొక రాష్ట్రమో ఇంకో ప్రాంతమో తీసుకున్నా, పంజాబ్ ఉదాహరణకి తీసుకున్నా,
ఈ ఎదుగుతున్న క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో ముందుంటాము, కొన్ని రాష్ట్రాల్లో వెనుకుంటాము. ఓట్ చోరీ కాదు సార్, దొడ్డిదారిన కాదు సార్, కావాల్సింది ఎదుగుతూనే వస్తున్నాము అన్నది క్లియర్ గా కనిపిస్తుంది. ఏ రాష్ట్రంలో తీసుకున్నా మేము ఎదుగుతూనే వస్తున్నాం. మా ఓట్ షేర్ పెరుగుతూనే ఉంది, మా సీట్ల షేర్ కూడా పెరుగుతూనే ఉంది. సో తెలంగాణలో కూడా అది వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. నెక్స్ట్ ఎలక్షన్లో తప్పనిసరిగా మీరు చూస్తారు. ఈవెన్ అసెంబ్లీలో కూడా మెజారిటీతో మేము అధికారాన్ని చేపట్టడం అదొక్క విషయం. ఇప్పుడు నమన్ గారు చాలా చెప్పారు. రాహుల్ గాంధీ గారి పేరు చెప్పారు. రాహుల్ గాంధీ గారి పేరు ఇప్పుడు ఈ పార్టీ సోనియా గాంధీ గారి పుట్టినరోజు అని చెప్పి పుట్టినరోజు రోజు చేస్తామని చెప్పి ఇక వారికి దేవత అంటే సోనియా గాంధీ గారు అండి. ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు బలిదేవతన్నా లేకపోతే వారికి బయాలజికల్ మ్యాన్ ఎవరైనా ఉన్నారు అని అంటే నాన్ బయాలజికల్ పర్సన్ ఎవరు ఆయనే చెప్పుకున్నారు నరేంద్ర మోదీ గారు. ఇక మీరు దేవతతో ఎట్లా కంపేర్ చేస్తారంటే నాకు అర్థం కాదు. విషయం ఏదైతే ఉన్నాయో ఇంతవరకు డెలివర్ చేయలేదు. ఇప్పుడు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ డిసెంబర్ 9 ఇది సోనియా గాంధీ గారి పుట్టినరోజు అన్నారు, అయిపోయింది. దాని తర్వాత ఏదో ఫిబ్రవరిలో అన్నారు, దాని తర్వాత ఇంకెప్పుడు ఏప్రిల్లో అన్నారు, దాని తర్వాత August 15 అన్నారు. ఆఖరికి సగం చేసేసి వదిలిపెట్టేసి ఇంకా మా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేశారు. వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రే చెప్పారు ఇంకా కొన్ని ఫేజులు ఉన్నాయని చెప్పి. దానికి రేవంత్ రెడ్డి గారు August 15 కల్లా ఒకటే దఫాలో మొత్తం చేస్తాము, ఇక నేను దేవుళ్ళ మీద కూడా ఒట్లేశాను. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ రాహుల్ గాంధీ గారు ఎవరండి? దేవుళ్ళ మీదే మీరు ఒట్లేసిన తర్వాత దేవుళ్ళ మీద ఒట్లేసిన తర్వాత మీరు నిలబెట్టుకోకపోతే ఇక రాహుల్ గాంధీ గారి మాటకి ఎంత విలువిస్తారు? సోనియా గాంధీ గారి పుట్టినరోజు కానీ సోనియా గాంధీ గారి మాటను కానీ పట్టించుకొని వీరు అంతెందుకు, వీరే కదా బీసీలకి ప్రతి పార్లమెంట్ దీంట్లో నియోజకవర్గంలో 2 ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని చెప్పింది. అది వీరి నాయకత్వమే కదా, సోనియా రాహుల్ గాంధీ గారి నాయకత్వమే కదా. ఏం మాట్లాడతారండి? 50 ఏళ్ళు దాదాపు రాష్ట్రాన్ని ఏలి ఈరోజు జూబ్లీ హిల్స్లో మీరు అన్నట్లుగా డ్రైనేజ్ నీళ్ల పరిస్థితే బాగాలేదు అని అంటే 5 నిమిషాలు వర్షం వస్తే అని అంటే వీరేదో 3 సంవత్సరాలు ఉన్నారు. 2 సంవత్సరాలు అయింది వీరు వచ్చి, సరే అది కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారు కానీ బట్ 2 సంవత్సరాల్లో ఏం చేసిందని కాదు, అసలు కాంగ్రెస్ ఏం చేసింది పరిస్థితిలో ఉండడానికి కాంగ్రెస్ కదా కారణం. ఈరోజు టీడీపీ అయితే మన రాష్ట్రంలో పార్టీ లేదు, సరే కాంగ్రెస్, దాని తర్వాత బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు. అంతకుముందు మొత్తము కాంగ్రెస్ వారే కదండి. ఏం చేశారు? జూబ్లీ హిల్స్ అంటేనే మీకు తెలుసు, ఇప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, దాని తర్వాత కానీ ఇంకా వేరే ప్రాంతాలు అన్న టైప్లో చాలా వాటిని ఎట్లా మాట్లాడతామనంటే చాలా పాష్ ఏరియాస్ అన్న టైప్లో. అసలు ఎవరైనా నిజంగానే ఎవరైనా థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని తిరిగి చూస్తే తెలుస్తుంది అసలు ఏం చేశారు, ఏంటి, ఇదంతా భ్రమనేనా, అసలు ఏమేమి మాటలు చెప్పారు అన్న విషయం. ఇంకొక విషయం చెప్తాను. ఏదో 6,500 కోట్లు మేము వడ్డీకే ఇస్తున్నాము, అది ఇస్తున్నాము, ఆ మాత్రము బేసిక్ ఎడ్యుకేషన్. ఇంతకుముందు మీరు చెప్తున్నారు ఆర్కిటెక్చర్ చేశారు నవీన్ యాదవ్ గారు, బాగా చదువుకున్నవారు, నా క్లాస్మేట్, నా మిత్రుడు అని చెప్పి. మరి ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటే మన రాష్ట్రంలో ఇన్ని అప్పులు ఉన్నాయని మేము 100 సార్లు చెప్పాం కదా ఎలక్షన్స్ ముందు అదే అడిగాము. అయ్యా 6 లక్షల కోట్ల దాకా అప్పులు ఉన్నాయి, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అని ఉన్నాయి. బడ్జెట్ బారోయింగ్స్ 3 లక్షల కోట్లు ఉన్నాయి, ఇంకో 3 లక్షల కోట్లు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఉన్నాయి. మన డిస్కామ్లు అన్ని కూడా 70-80 వేల అంటే జెన్